ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. లోకేష్ హైప్ కోసం జరుగుతోందా లేక ఇంకేదన్నా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కూడా మాట్లాడాలని? పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించినట్లు అధికార దుర్వినియోగం చేశారా? దిల్ రాజు గారు నిన్న చెప్పిన విషయాలతోటి ఆయన పరువు పోయినట్లేనా? ఏమిటి మీ కామెంట్? ఈ రెండింటి మీద మాట్లాడండి, తర్వాత కృష్ణరాజు గారు ఫైనల్గా మాట్లాడతారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు లోకేష్ గారు ఈ మహానాడు వచ్చేసి కేవలము ఆ వ్యక్తిని ప్రమోట్ చేయడానికే, ఎలివేట్ చేయడానికే ఇది పెట్టినటువంటిది సమావేశము. సో అందులో మీరు అన్నట్టు పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది సీనియర్లు ఉన్నా, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని పిలవకపోయినా వీళ్ళందరినీ కూడా కాదని చెప్పిచ్చేసి కేవలం లోకేష్ 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 భజన చేయడానికి ఇదంతా జరుగుతోంది. సూపర్ 6 గురించి దానికి ప్రస్తావన ఉండదు. సూపర్ 6 బదులు ఏదో లోకేష్ గారు కొత్త సూపర్ 6 6 సూత్రాలకి చైర్మన్ అవుతారంట ఆయన. కార్యకర్తల సంక్షేమం ఇది. కార్యకర్తలు అంటే ఈ రోజు వాళ్ళ ఎన్నుకునింది కార్యకర్తల కోసం కాదు కదా, ప్రజల కోసం కదా, ప్రజల బాగోగులు చూడడానికి కదా. మీరు ఇచ్చినటువంటి హామీ కార్యకర్తలకు సూపర్ 6 ఇస్తామన్నారా లేకపోతే ప్రజలకన్నారా? కనీసం మీ కార్యకర్తలకైనా ఇచ్చుకోండి. ఏదో ఆ సూపర్ 6 పథకాలు మీ కార్యకర్తలకన్నా అమలు చేయండి, వాళ్ళన్నా బాగుపడతారు కదా. ఇటు ప్రజలకు చేసేది ఏం లేదు. ఆడబిడ్డలకని ఆడవాళ్ళకు మోసం చేశారు, ముసలి వాళ్ళకి మోసం చేశారు, రైతులకు మోసం చేశారు. ఈ రోజు 1 సంవత్సరం సక్సెస్ఫుల్ గా అందరికి ఎగ్గొట్టేశారు. 1 సంవత్సరము అందరికి మొత్తం ఎదుర్కొట్టేశారు. కానీ అప్పులు చేసేసి మొత్తం కమిషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఇది ఆయన మన కృష్ణరాజు గారు చెప్పినట్టు అది మహాగోడ, మహాసోద, ఏదో పెట్టుకొని ఆ సోదంతా కూడా 3 రోజులు ఆ ఎల్లో భజన చేసుకుంటా అతను కీర్తించుకోవడానికే జరుగుతుంది. కానీ ప్రజలకు 1 పైసా లేదు. ప్రభుత్వ అధికారులందరూ మీరు చెప్పినట్లు ఈ వాళ్ళ యొక్క సేవలో ప్రభుత్వ కార్యక్రమం అయినట్లు విఆర్ఓలు వచ్చేసి అది కట్టడము, ఎంఆర్ఓలు తినడము, జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తులు పాపము ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళేసి వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి, అయ్యా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక మీ హోటల్ ఉందా, లేకపోతే మీకు ఏమన్నా 4 రూములు ఉన్నాయా, ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళండి అనేసి జాయింట్ కలెక్టర్ అనేటువంటి స్థాయి వ్యక్తులు మైదుకూరు లాంటి ప్రదేశాల్లో తిరుగుతూ వాళ్ళకు బస చేయడానికి, వసతి కోసము ఎట్లా తిరుగుతున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి అప్పచెప్పారు అంటే ఇది స్వామి పూజ అంటారా లేకపోతే ఆర్డర్స్ అంటారా? అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సార్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధం ఉండదు. ఏ కార్యక్రమం అయినా కూడా పార్టీ కార్యక్రమం అయినా పార్టీ వ్యక్తులు వెళ్ళినా కూడా ఉంటది. అధికార దుర్వినియోగం ఉండదు. అధికార దుర్వినియోగానికి అంటే పూర్తిగా అధికారులు అనేవి వాళ్ళ సేవలో ఉంటారు. డబ్బులు కూడాను పార్టీ డబ్బులు, ప్రభుత్వ డబ్బులు ఒకటే, ప్రభుత్వమే పార్టీ డబ్బులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఖర్చులంతా కూడాను. పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమిటి, ఆయన పరువు నిలబడినట్లా, బెదిరించినట్లా, అధికార దుర్వినియోగమా కాదా, మీకేమనిపించింది సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింహాచలంలో ఇంతమంది చనిపోయినా, లేకపోతే రైతులు ఇంత గోడైనా, చిన్న పిల్లలు కడప జిల్లాలో అందుకు అత్యాచారాలు, రేపులు జరిగేసి పసి కందువులు అయినా కూడా నోరు ఇప్పదు. ఆయన సినిమా వీరమల్లు వస్తుందంట. వీరమల్లుకి ఏదో సినిమా సంఘాలంతా కూడాను థియేటర్లు ఏదో బంద్ చేయాలనుకున్నారంట. ఇమ్మీడియట్ గా ఉపయోగం వచ్చేసింది. అధికారం ఉంది కదా చేతిలో. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడని వ్యక్తి, గొంతు లేవలేని వ్యక్తి ఈ యొక్క తన సినిమాకి ఎక్కడ ప్రమోషన్ కి, తన సినిమాకు ఖర్చులు, తనకు సినిమాకు రాబడి తగ్గుతున్న ఉద్దేశంతో ఒక పై గలగలలో మాట్లాడుతూ వచ్చారు. ఇదే వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కలిసేసి వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధము, ఎందుకు కలవాలి, మిమ్మల్ని ఎందుకు కలవాలి అనేటువంటి వ్యక్తి ఈ రోజు 4 మర్తేసి ఈ రోజు ప్రభుత్వంతో ఒక్కరు కూడా వచ్చి కలిశారా అనేటువంటిది మాట్లాడుతా ఉన్నారు. కనీసం అంటే పాయింట్ ఏంటంటే జనసేన అధినేత, జనసేనకు సంబంధించిన ఆయన ఎవరు సత్యనారాయణ గారే చెప్పారట. ఇప్పుడు ఆ 4 అని చెప్పించేసి ఎవరినో కార్నర్ చేయడానికి దిల్ రాజుని వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేశారు. అదే ఆ రోజు దిల్ రాజు కూర్చోండి సినిమా ఫంక్షన్ లో మీరు రెడ్డి కదా, మీ రెడ్లు తేల్చుకోండి అని చెప్పిన వ్యక్తి ఈ రోజు సురేష్ బాబు వీళ్ళందరూ కూడా థియేటర్లు ఉన్నాయి కదా, అల్లు అరవిందలంతా ఇదే వ్యక్తి అనొచ్చు కదా చంద్రబాబు, మీ చౌదరి తేల్చుకోండి అయ్యా, మా కాపు తేల్చుకుందాం అనేటువంటి ఎందుకని లేదు? ఆ రోజు అంత సర్కాస్టెడ్ గా, అంత ఫ్రస్ట్రేషన్ గా ఒక సామాజిక వర్గాన్ని అవగాహన చేస్తూ మీరెడ్డి అని ప్రభుత్వ అది పబ్లిక్ గా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఏమైంది? ఇంకోటి దిల్ రాజు గారు వచ్చి చక్కగా చెప్పారు, అరే బాబు నాకుండే థియేటర్లు తక్కువరా, మీరు బెదిరింపు ధోరణిలో ఏం చేసినా కూడాను మీ జనసేన ఆయనే సత్యనారాయణనే మీ వాళ్ళ చేతిలోనే థియేటర్లు ఉన్నాయి, ఆయనే బంద్ చేద్దామన్నారంటే కిక్కురమని లేదు, పరువే బాయ్ మొత్తం అంతా కూడాను. ఏదో అంత ఇంత పరువు పోయింది పూర్తిగా. ఇప్పుడు ఆ జనసేన సత్యనారాయణ సస్పెండ్ చేసింది లేదు, సత్యనారాయణ పిలిచింది లేదు, దాని గురించి ఖండించింది లేదు, ఇప్పుడు ఏమీ లేదు. అల్లు అరవింద్ వచ్చాడు, నాకుండేది 6 థియేటర్లపై 60-30 థియేటర్లు, నాకేమీ లేవు, నాకే సంబంధము, ప్రభుత్వం అది కాదంటున్నారు కదా. ఆ ప్రభుత్వము
ఉంటేనే, ప్రభుత్వ జోక్యం అంటే ఉంటేనే. మొత్తం మీద అల్లు అరవింద్ అయితే భయపెట్టి మొత్తం మీద ఆయనకు అనుకూలంగా స్టేట్మెంట్ అయితే ఇప్పించుకున్నట్టున్నారు. అంటే అయితే ఆ ఆయన రెండు సందర్భంలో అర్థాలు వచ్చేట్లుగా ఆయన చెప్పాడు చేసిన సార్. వ్యాఖ్యలు ఈయనకే ఇబ్బందిగా మారాయి. అల్లు అరవింద్ ఒకటి చెప్పాడు సార్, ప్రభుత్వానికి సంబంధం ఉంది కదా అన్నప్పుడు ఈయన అల్లు అరవింద్ కూడా గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధం ఉంటేనే జగన్ గారిని కలిశాము, బుద్ధి లేనోడా అని సమాధానం చెప్పినట్టు ప్రభుత్వానికి సంబంధం ఉంటుందని Right. స్పెసిఫిక్ గా చెప్పారు. ఓకే.